బ్యాక్ టు మై ఛానల్. నేను క్యాన్ అనేది డ్రెస్‌కి డైరెక్ట్‌గా ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తున్నాననమాట. యాక్చువల్లీ లైనింగ్‌కి అటాచ్ చేస్తారు కదా క్యాన్. నేను అలా కాకుండా నేను డైరెక్ట్ డ్రెస్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఎలా అటాచ్ చేయాలో, ఒక బార్డర్ లాగా ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో చేశాను. అది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి లైనింగ్‌కి అటాచ్ చేస్తేనేమో పైన ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే పైకి లేస్తదనమాట. అలా కాకుండా డైరెక్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నేను క్యాన్ అనేది ఒక బార్డర్ టైప్ లాగా అటాచ్ చేస్తున్నాననమాట. నేను అది నాకు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్ ఉంది. నేను క్యాన్ 2 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 4 మీటర్ తీసుకున్నాను అనమాట. నేను క్యాన్ ఒక 10 ఇంచెస్ లెంత్లో కట్ చేసుకున్నాను అనమాట. అది 10 ఇంచెస్ క్యాన్ కట్ చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 20 ఇంచెస్ అనుకుంటా, 22 ఇంచెస్ కట్ చేసుకున్నాను అనమాట. ఆ 22 ఇంచెస్ లైనింగ్ మధ్యలో క్యాన్ పెట్టేశాను. క్యాన్ పెట్టేసి కొంచెం ఒక 1 ఇంచ్ మనకి స్టిచ్ లోపల పోయేటట్టు మనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ లోపలికి పోయేటట్టు, ఖర్చులకు లోపలికి పోయేటట్టు ఒక బార్డర్ లాగా కనిపించేలాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ నేను క్యాన్ పెట్టిన లైనింగ్ దాంతోపాటు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకటేసారి కలిపి కుట్టేస్తున్నాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక 2 ఇంచెస్ బార్డర్ లాగా స్టిచ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా క్యాన్ పెట్టేసి స్టిచ్ చేస్తారు. అది డబల్ వర్క్ అవుతుందనమాట. సో నేను 3 కలిపేసి ఒకటేసారి స్టిచ్ చేస్తున్నాను. ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. మనకి వర్క్ కూడా తగ్గుతుందనమాట. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలా కింది భాగం మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన అనమాట. పైన కూడా మనం సేమ్ ఇక బార్డర్ టైప్ లాగా చూసుకుంటాం. అంటే ముడతలు రాకుండా చూసుకొని కుట్టేసాలి. కుట్టేసాలి మనకి ఒక బార్డర్ టైప్ లాగా కనిపిస్తుంది అనమాట. అది కొంచెం అంటే బిగ్ బార్డర్ లాగా కావాలి అంటే మనకి ఇట్లా డాల్కి ఎట్లా ఉంటుంది డ్రెస్సెస్ రౌండ్గా అట్లా ఏర్పడడానికి అట్లా చూపిస్తున్నాను. దాని తర్వాత ఏం చేసిన అంటే నేను ఇట్లా బార్డర్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ వేసాను. ఫ్రిల్స్ వేసి ఒక డ్రెస్సే అనమాట. ఫ్రిల్స్ వేసి ఆ తర్వాత ఫ్రిల్స్కి అరేంజ్ చేసేసాను అనమాట. ఆ బార్డర్ చూస్తేనేమో హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది డ్రెస్ అయితే. అది డబల్ లైనింగ్ కదా, లైనింగ్ క్యాన్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత నీట్గా వచ్చిందో. క్యాన్ కుట్టిన తర్వాత కింద స్టిచెస్ వేసిన తర్వాత చూడడానికి నీట్గా ఉంది. అది లైనింగ్కి కాకుండా డైరెక్ట్ ఫ్యాబ్రిక్ వేసినాం కాబట్టి మనకి హెవీగా కింద బేస్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, డ్రెస్ ఇట్లా పైకి లేవకుండా. సో అలా అని అట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి వేయించుకున్నారు. అది చూస్తే లుకింగ్ వైజ్ సూపర్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి కొంచెం ఏమంటారు తిక్కుగా ఉంది అయితే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. అది తిక్కుగా లేదు, కొంచెం అది ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లేషలాగా ఉంది కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేశాను అనమాట. అంటే ఒకటే సైడ్ లైనింగ్ వేస్తేనేమో మనకి క్యాన్ అనేది కనిపిస్తుంది అనమాట, వైట్ కలర్ కాబట్టి. అది ఖచ్చితంగా ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి అది కనిపిస్తుంది అనేసి నేను డబుల్ సైడ్ లైనింగ్ అటాచ్ చేశాను అనమాట. డబుల్ సైడ్ లైనింగ్ పెట్టేసి